టీమిండియా స్టార్ పేసర్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక సార్లు వికెట్ తీసిన బౌలర్గా షమి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఓపెనర్ రషీద్ను మొదటి బంతికే అవుట్ చేసిన షమి ఈ అరుదైన ఫీట్ను సాధించాడు. షమి ఇప్పటివరకు ఇన్నింగ్స్ మొదటి బంతికి 4 సార్లు వికెట్ సాధించాడు. జాక్వెజ్ కల్లిస్, కేఎల్ రాహుల్, ఫిల్ సాల్ట్, షేక్ రషీద్లను తొలి బంతికే షమి అవుట్ చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్ట్ 3 సార్లు మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. తాజా మ్యాచ్తో బౌల్ట్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే షమి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకొని జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షమి 28 పరుగులు ఇచ్చి కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు.